దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ససంతరించుకుందాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 24వ వచనము, 28వ వచనము, 29వ వచనము, 3 వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం. నా విశ్వసత్తయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. 28 నా కృప నిత్యము అతని తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానము చూడు. కొన్నిసార్లు మనం శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, నిరుత్సాహపడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఆయన చేస్తున్న వాగ్దానం ఎంత గొప్పదో చూడు. నా విశ్వసత్యయు నా కృపయు అతనికి తోడై ఉండును అంటున్నాడు. అంటే నా విశ్వసత్యయు నా కృపయు అతనికి తోడుగా ఉండును. మొట్టమొదటి దేవుడు తోడుగా ఉండని వాగ్దానం చేస్తున్నాడు. రెండోది ఏం చెప్తున్నాడంటే, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? అతని కొమ్మును హెచ్చించదను, అంటే అతనిని హెచ్చించదను, అతని కుటుంబాన్ని, అతని బిడ్డలను హెచ్చించదనని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాగ్దానం చేస్తున్నాడు. అయితే నీవు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అయ్యా, నీవు నాకు వాగ్దానం చేశావు, నీ విశ్వసత్యయు నీ కృపయు తోడుగా ఉంటానని చెప్పావు, నీ నామమును బట్టి నన్ను హెచ్చిస్తానన్నావు నాయన అని చెప్పేసి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన ద్వారా ఆయన కృపను పొందుకోవాలి. ప్రార్థన ద్వారా ఆయన విశ్వసత్యను పొందుకోవాలి. ప్రార్థన ద్వారా సమస్యలు బయట గెంటివేయాలి. వ్యాధులు, కష్టాల నుంచి విడిపించబడాలి. అంతేకాకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోవాలని దేవుడినితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనుషుల వైపు చూడకూడదు, పరిస్థితుల వైపు చూడకూడదు. చూస్తే ఏమవుతావు అంటే బలహీనురాలుగా అవుతావు. కాబట్టి దేవుని వైపు చూడగలగాలి. అందుకే అపొస్తలుడైన పౌలు మన కొలసి సంఘానికి రాస్తున్నాడు 3వ అధ్యాయంలో, మీరు పై వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకుడి. మీరు పై వాటిని వెతుకుడు కానీ కింది వాటిని వెతకకుడి, ఎందుకంటే మీరు మృతి పొంది ఉన్నారని చెప్తున్నాడు. అంటే మనం భౌతికంగా చనిపోయాం, వాటి మీద ఆశలు లేవు, వదులుకోండి చెప్తా ఉన్నాడు. తర్వాత రెండోది చెప్తున్నాడు 28వ వచనం, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. అంటే దేవుని కృప నిత్యము తోడై ఉండేటట్టుగా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. అంతకంటే మనకేం కావాలి? ఆయన కృప నిత్యం ఉండును, ఆయన కృప నిత్యం ఉండును. అంటే ఎంత అద్భుతం వచ్చుడు. అంటే దేవుని కృప నిత్యం ఉంటున్నప్పుడు మనం ఆటంకాలు, ప్రమాదాలు, అవమానాలు, నిందలు, బాధలు ఇవన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాడు. అప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడిని నిలబెడతాడు. నీ బంధువులు ఎదుట, నీ స్నేహితులు ఎదుట, నీ రక్త సంబంధులు ఎదుట, నీ వారు అనేకులు ఎదుట ఆయన ఏం చేస్తాడంటే నేను నిలబెట్టి నేను హెచ్చిస్తాడు. రెండో వాగ్దానం. మూడవది ఏం చెప్తున్నాడంటే, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. దేవుడు ఏం చెప్తున్నాడంటే నా నిబంధన అతనితో స్థిరంగా ఉండునని చెప్తున్నాడు. అంటే నిబంధన పరిచాడు. ఏంటి నిబంధన అంటే, దావీదును కనుగొన్నాడు, దావీదును రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత, అయ్యా, యెరూషలేములో నీ సింహాసనము, అంటే యెరూషలేము ఉన్నంత వరకు, అలాగే ఆకాశము నిలిచినంత వరకు నీ తరువాత నీ పిల్లల పిల్లలను నేను రాజుగా ఏర్పరచుకుంటాను అని దేవుడు ఏం చేస్తున్నాడంటే దావీదుతో నిబంధన చేస్తున్నాడు. అందుకే నిబంధన చేసి ఏమంటున్నాడంటే, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును అంటున్నాడు.
మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు నిబంధన చేశాడు. ఏంటి ఆ నిబంధన అనేది మనం చూద్దాం. ఆ నిబంధన ఎంత అద్భుతమైందో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట, ఆ నిబంధన అద్భుతమైన మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం మాట్లాడుతున్నాడు. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని చెప్తున్నాడు. చూసారా, దేవుడు ఇప్పుడు ఏంటంటే మనకు స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. నీవు నా సొత్తు, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు అని దేవుడు మనకు తన రక్తం ద్వారా నిబంధన చేసి మన పాపాలు క్షమించి, మన వ్యసనాలు భరించి, మన రోగాలు భరించి, పేదరికాన్ని భరించి మనని నిత్యము ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చునే భాగ్యాన్ని అనుగ్రహించి నిత్యము ఒక రాజుగా ఉండే కృపను దేవుడు నీకు అనుగ్రహించాడు. కాబట్టి అంత గొప్ప దేవుని నమ్ముకున్న మనం ఆయన మీద ఆధారపడుతూ ఆయన ఇచ్చిన వాగ్దానం స్వతంత్రించుకుందాం. ప్రార్థన. కన తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు మీ కృతజ్ఞతలు, ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు. అయా తండ్రి ప్రభా, నా విశ్వసత్యయు నా కృపయు అతనికి తోడుగా ఉండునన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నా కృప నిత్యము తోడుగా ఉండని చెప్పావు. అతనితో నా నిబంధన స్థిరపరుస్తానన్నావు. ఆ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీ కృతజ్ఞతలు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.